Question. భారత ప్రభుత్వం మే 26న ఏ సూచన వ్యవస్థను ఆవిష్కరించనుంది? Option A. గ్లోబల్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్, Option B. రీజనల్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్, Option C. భారత్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్, Option D. ఇండియా మెటీయోరోలాజికల్ సిస్టమ్. The correct answer is భారత్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్. Question. సింధు నది విషయంలో లడఖ్లో భారతదేశం ఏ వ్యూహాత్మక చర్య చేపడుతోంది? ఇది పాకిస్తాన్ నుండి ఆందోళనలను రేకెత్తించింది. Option A. నీటిపారుదల కోసం ఆనకట్ట నిర్మాణం. Option B. నావిగేషన్ మార్గాన్ని సృష్టించడం. Option C. పాకిస్తాన్కు సింధు నది ప్రవాహాన్ని నిరోధించడం. Option D. చేపల పెంపకం ప్రాజెక్ట్ను ఏర్పాటు చేయడం. The correct answer is పాకిస్తాన్కు సింధు నది ప్రవాహాన్ని నిరోధించడం. Question. భారత్ బయోటెక్ యొక్క హిల్చోల్ ఓరల్ కలరా టీకా యొక్క లక్ష్యం ఏమిటి? దీని ఫేజ్ 3 ట్రయల్స్ పూర్తయ్యాయి. Option A. ఒగావా సెరోటైప్ను మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం. Option B. ఇనాబా సెరోటైప్ను మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం. Option C. ఒగావా మరియు ఇనాబా సెరోటైప్లను లక్ష్యంగా చేసుకోవడం. Option D. అన్ని కలరా సెరోటైప్లను లక్ష్యంగా చేసుకోవడం. The correct answer is ఒగావా మరియు ఇనాబా సెరోటైప్లను లక్ష్యంగా చేసుకోవడం. Question. మహారాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతిష్టాత్మక విద్యుదీకరణ రోడ్మ్యాప్లో భాగంగా 2030 నాటికి ఏవ్ల వినియోగాన్ని ఎంత శాతానికి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది? Option A. 10% ఏవ్లు, Option B. 20% ఏవ్లు, Option C. 30% ఏవ్లు, Option D. 40% ఏవ్లు. The correct answer is 30% ఏవ్లు. Question. పహల్గామ్ దాడి తర్వాత భారతదేశం ఏ దేశంతో ఉగ్రవాద బెదిరింపుల గురించి చర్చిస్తోంది? Option A. బహ్రెయిన్, Option B. ఖతార్, Option C. గయానా, Option D. వియత్నాం. The correct answer is ఖతార్. Question. 413 డ్రోన్లు కూల్చివేయబడిన తాజా ఆపరేషన్ సింధూర్ ఏ రాష్ట్రంలో జరిగింది? Option A. పంజాబ్, Option B. గుజరాత్, Option C. రాజస్థాన్, Option D. జమ్మూ మరియు కాశ్మీర్. The correct answer is రాజస్థాన్. Question. భవిష్యత్ సాంకేతికతలు మరియు యుద్ధ క్రీడల వ్యూహాలను అభివృద్ధి చేయడానికి డిఆర్డీఓ ఏ సంస్థతో సహకరిస్తోంది? Option A. ఇస్రో, Option B. హాల్, Option C. క్లోజ్, Option D. నైటి ఆయోగ్. The correct answer is క్లోజ్. Question. కేడర్ అధికారుల మనోధైర్యాన్ని పెంచడానికి తగ్గింపును నిర్దేశిస్తూ ఇప్స్ పోస్టింగ్ల సమస్యను సుప్రీంకోర్టు ఇటీవల ఏ సంస్థలో పరిష్కరించింది? Option A. భారత సైన్యం, Option B. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ, Option C. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ సిఏపిఎఫ్ఎస్, Option D. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నియో. The correct answer is సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ సిఏపిఎఫ్ఎస్. Question. కేంద్ర ప్రభుత్వం యొక్క ఉత్పత్తి, అనుసంధాన ప్రోత్సాహక పిఎల్ఐ పథకంతో పాటు ఎలక్ట్రానిక్స్ తయారీదారులకు అస్సాం ఏ ప్రోత్సాహకాన్ని అందిస్తోంది? Option A. 20% టాప్ అప్, Option B. 40% టాప్ అప్, Option C. 60% టాప్ అప్, Option D. 80% టాప్ అప్. The correct answer is 60% టాప్ అప్. Question. ఏ దేశాలు వాణిజ్య ఒప్పందం నుండి లబ్ధి పొందడానికి చర్చించబడుతున్నాయి? Option A. భారతదేశం మరియు యుఎస్, Option B. చైనా మరియు అజియన్, Option C. యుఎస్ మరియు యూకే, Option D. దక్షిణ ఆఫ్రికా మరియు యుఎస్. The correct answer is చైనా మరియు అజియన్. Question. డిఆర్డీఓ చీఫ్గా రెండో ఏడాది సర్వీస్ పొడిగింపును ఎవరు అందుకున్నారు? Option A. డాక్టర్ టెస్సీ థామస్, Option B. డాక్టర్ జి. సతీష్ రెడ్డి, Option C. డాక్టర్ సమీర్ వి కామత్, Option D. డాక్టర్ అవినాష్ చందర్. The correct answer is డాక్టర్ సమీర్ వి కామత్.